హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకల వ్యవహారం వివాదంగా మారుతోంది. తాడిపత్రిలోని జేసీ పార్క్లో మహిళలంతా న్యూ ఇయర్ వేడుకలకు అటెండ్ అవ్వండి అంటూ అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. చాలా పెద్ద ఎత్తున అక్కడ మహిళలు నూతన సంవత్సర వేడుకల్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ వేడుకలకు పిలుపునివ్వడాన్ని సినీ నటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవీలత గారు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ జేసీ పార్క్ అనే ఏరియా ప్రధానంగా నోన్ ఫర్ గంజాయి స్మగ్లర్స్, గంజాయి తీసుకునే వాళ్లకు అడ్డాగా ఉంది. ఆ ప్రాంతంలో రాత్రిపూట తాగుబోతులు ఎక్కువగా ఉంటారు. పైగా న్యూ ఇయర్ కాబట్టి చాలామంది తాగి ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుంది. మహిళలంతా అక్కడికి గ్యాదర్ అవ్వడం కారణంగా రాత్రి 12-12:30 వరకు అక్కడే ఉండడం కారణంగా తర్వాత ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళపైన ఏమైనా అఘాయిత్యాలు జరిగే పరిస్థితి ఉంటుంది, వాళ్ళు ఏమైనా ప్రమాదాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి వేడుకలకు వెళ్ళకండి, మీరు రక్షణగా ఉండడం, మీరు సేఫ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఆ వేడుకలకి వెళ్ళొద్దు అంటూ కామెంట్ చేశారు. ఆమె కామెంట్ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఆయన స్పందనని నేను నా నోటితో చెప్పలేను. రాజకీయ నాయకులు అలా ఖచ్చితంగా మాట్లాడకూడదు. అటువంటి భాషతో ఆయన మాధవీలత గారి గురించి మాట్లాడారు. సో ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మాధవీలత గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు డెఫినెట్గా ఎవరు యాక్సెప్ట్ చేసేవి కాదు. ఆయన మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఆయన సంస్కారం ఎంత గొప్పది, దట్టు ఈ ఏజ్ లో అని అనిపించిందండి. ఎందుకంటే వయసుకంటూ ఒక మర్యాద ఇస్తాం మనం సహజంగా కూడా భారతదేశంలో. అండ్ ఒక వయసు వచ్చిన తర్వాత చాలా గొప్ప మాటలు మాట్లాడాలని కూడా ఆశపడుతూ ఉంటాము. అంటే మాలాంటి వాళ్ళు లేకపోతే నాకంటే ఇంకా యంగ్స్టర్స్ నేర్చుకోవాలనుకునేది ఏంటంటే మంచి మాటలు చెప్పడము. సో కానీ ఇక్కడ రివర్స్ లో నేను మహిళల సేఫ్టీకి మంచి మాటలు చెప్పాను, ఇంకో మహిళ నన్ను ఆయన అంతటి పదజాలం ఉపయోగించారు. సో దాన్ని బట్టే అర్థమవుతుంది ఆయన మహిళలకు ఇచ్చే విలువ ఏంటి అన్నది. ఎందుకు మీకు అక్కడేదో ప్రమాదం ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అని మీరు పిలుపునివ్వడానికి కారణం ఏంటి? మీకున్న ఇన్పుట్స్ ఏంటి? మీకున్న సమాచారం ఏంటి దానికి సంబంధించి? బేసిక్ గా నాకు ఏం జరుగుతుందో అంటే నా గురించి పర్సనల్ గా తెలుసు కాబట్టి నేను నాకు ఏదన్నా ఒకటి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ నాకు ఏదన్నా వచ్చినప్పుడు చూసి అరే ఇది కరెక్ట్ కాదు అనిపించింది అనుకోండి, వెంటనే నేను వీడియో చేసేయడం జరుగుతుంటుంది. సో ఆ రోజు నేను వేరే వీడియోలు చేస్తున్నప్పుడు నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ లొకేషన్ ఏదో చూపించారు అన్నట్టు, అదొక కొంచెం ప్రయాణం చేసి వెళ్ళాలి అక్కడికి. సో ఆ ప్రయాణం చేసి వెళ్లే క్రమంలో రాత్రి 1 గంట వరకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు తిరిగి వచ్చే సమయానికి 2-3 అవుతుంది కదా. మరి ఆ సందర్భంలో ఆ ప్రాంతం అన్నది అంత సేఫ్ కాదు. ఇది పోలీస్ రికార్డుల్లో ఉంటుంది. దీనికి మీకు ప్రతిదీ ఏంటి పిన్ పాయింట్ చేసి డిసెక్షన్ చేయాలంటే అక్కర్లేదు. మీరైనా రిపోర్ట్ తెచ్చుకోవచ్చు, నేనైనా తెచ్చుకోవచ్చు, ఎవరైనా రిపోర్ట్ తెచ్చుకోవచ్చు. సో గాంజా ఎక్కువగా సేవించే దట్టు 31st నైట్ అనగానే ఫస్ట్ అందరూ ఎంజాయ్ చేయాలనుకునే క్రమం ఏంటంటే మందు తాగాలి, సిగరెట్ తాగాలి, గాంజా తాగాలి, వీటి మీద ఫోకస్ పెడతారు ఎక్కువగా. అలాంటి సందర్భంలో మహిళల మానాలకు రక్షణ ఏంటమ్మా అని. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్ గా 31st నైట్ పోలీసులను నిందించడం కూడా సమంజసం కాదు. ఎంతమందికని వాళ్ళు సేఫ్టీ ఇస్తారు? సో ఆ సందర్భంగా చెప్పడం జరిగింది తప్ప ఆ జేసీ పార్క్ ఎవరిది అన్న సంగతి నాకేం తెలిసింది. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి పార్క్ ఎవరి పేరు మీద ఉంది, దాన్ని ఎవరు నిర్మించారు తెలుసుకొని మాట్లాడడం నా అంశం కాదు కదా. మహిళల సేఫ్టీ గురించి మాట్లాడాను, నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను కరెక్ట్ గానే మాట్లాడాను, నేను ధర్మంగా మాట్లాడాను, నేను రాజ్యాంగబద్ధంగా మాట్లాడాను, ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఒక మంచి మాటలు మాట్లాడాల్సిన ఏజ్ లో ఉన్న పర్సన్ నా మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారు. అతను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. అతని వయసుని, అతని మర్యాదని దాటి కుసంస్కారంగా మాట్లాడింది అతను. కాబట్టి సో ఆ సమర్థించాలనుకున్న వాళ్ళు సైకోపాత్ నేచర్ లో అతన్ని సమర్థిస్తారు. లేదు అనుకున్న వాళ్ళు నాకు సమర్థించకపోయినా నాకేం పర్లేదు, నేను కరెక్ట్ గా మాట్లాడాను కాబట్టి ఐఎమ్ రైట్. మీరు మాట్లాడి విన్నాను నేను. చాలా కల్చర్డ్ గా మాట్లాడారు, చాలా మంచి పదాలు వాడారు. ఎక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అనే పేరు కూడా నాకు తెలియదండి ఎవరు చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, నాకు అనవసరం ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది. అక్కడ నాకు ప్రయారిటీ మహిళలు అనిపించింది, చెప్పాను అంతే. సో ఎవరో చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు కాబట్టి వెళ్ళొద్దు అలా. మీరు మహిళలు కాబట్టి మహిళలు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏమైనా జరగవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ అటువంటివి చూసాం, అంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ చూసాం. కాబట్టి ఒక వార్నింగ్ మెసేజ్ గా దాన్ని చూడాలి. అలా ఆ రోజు 2 వీడియోలు పెట్టడం జరిగింది. ఒకటి తాడిపత్రికి లేడీస్ పార్టీ అన్నారు కాబట్టి ఇప్పుడు లేడీస్ పార్టీ ఒక్క మగ పురుగు కూడా ఉండరు అన్నారు. మరి ఆ పెద్ద మనిషి కూడా వెళ్ళి డాన్స్ చేశారు. మరి ఏ రకంగా దాన్ని కన్సిడర్ చేయాలి? ఒక మగ పురుగు కూడా ఉండకూడదు అంటే పురుగు కూడా రాకూడదు. మరి ఆయన వెళ్ళి చిన్న వయసు పిల్లలతో మరి గెంతులేశారు. మరి దాన్ని ఏమంటారన్నది కూడా ఆయనే సమాధానం చెప్పాలి. అందుకే 2 నాలుకల ధోరణి ఎవరు వ్యవహరించకూడదు. ఆయన చాలా ఖచ్చితంగా వ్యవహరించారు. ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి, ఆడవాళ్ళకి స్వతంత్రం కావాలి, ఆడవాళ్ళు డీజే ఎంజాయ్ చేయకూడదా, ఇంట్లోనే కూర్చోవాలా, వాళ్ళు ఎగరకూడదా, డాన్సులు చేయకూడదా, స్వేచ్ఛ లేదా అన్నారు. మరి ఆ స్వేచ్ఛను వినియోగించుకొని పద్ధతిగా మాట్లాడినాను ప్రాస్టిట్యూట్ అన్నారు. మరి ఆయనకే తెలియాలి. మరి మహిళా స్వతంత్రం అంటే
అంటే వాళ్ళ ఇంటి మహిళలు, వాళ్ళ ఊరి మహిళలే పతివ్రతలు, మిగిలిన వాళ్ళందరూ పతితలు అని ఆయన చెప్పారుగా, డైరెక్ట్ గానే చెప్పారు కదా. అసలు మరి ఆయన మీలాంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేయడమే తప్పు అంటున్నారు ఆయన. అది సరే అండి, మరి ఆయన ఊర్లో అందరూ పతివ్రతలే ఉన్నారన్నారు కదా, తాడిపత్రి నుంచి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో పెట్టండి మంచి మంచి పోస్టుల్లో, ఎవరొద్దన్నారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ సముద్రం లాంటిది, ఎంతమంది ఏ దేశం నుంచి అయినా వచ్చి జాయిన్ అవ్వచ్చు, చక్కగా మాట్లాడవచ్చు, ఎవరొద్దన్నారు? ఎవరు వద్దనలేరు, మేమైతే వద్దనలేదు కదా. భారతీయ జనతా పార్టీ వెరీ అన్ఫార్చునేట్ టు స్పీక్, కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కష్టపడే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏమీ ఉండదు. నాలాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ మాట్లాడే వాళ్ళకి అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు అనుకోండి, అది వేరే సంగతి. నేను స్వయం కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉన్నాను. నాకు దేశం మీద, నాకు మోడీ గారి మీద, లేకపోతే సిద్ధాంతాల మీద నాకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను స్వయంగా పనిచేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనో వీళ్ళు ఏదో చేస్తారని కాదు. నా పార్టీ అంటే నాకు గౌరవం ఉంది. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది జాయిన్ అయిన 10 నెలల్లో, కాబట్టి నా పార్టీ అంటే నాకు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. అంతో ఎంతో నాకు గుర్తింపు అయితే ఇచ్చారు కదా, ఇవ్వలేదని అయితే నేను ఖచ్చితంగా అబద్ధాలు చెప్పలేను. డెఫినెట్గా ఒక ఐడెంటిఫికేషన్ పార్టీ వైపు నుంచి దొరికింది, రికగ్నేషన్, పార్టీ కంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వడం అంటే డెఫినెట్గా అదే కదా. కానీ మీ భాష పైన ఆయన కామెంట్ చేయకపోయినప్పటికీ మీరు రకరకాల దుస్తులు వేసుకొని తిరిగింది ఆవిడ, ఏదో పువ్వులతో ఒంటిని కప్పుకుంది, ఇటువంటి వ్యక్తి వచ్చి నాకు ఇప్పుడు ధర్మం గురించి వీటి గురించి మాట్లాడుతుందా అని ఒక కామెంట్ చేశారు. దాని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలని, అంటే ఆయనకున్న ఒక ఇల్లిటరసీనా, లేకపోతే ఆయనకున్నటువంటి ఒక ఇమ్మెచ్యూరిటీనా, లేకపోతే ఏదో మనకు ఒక 50 ఏళ్ల క్రితం తెలియక, అంటే ఒక స్నానం చేసేటప్పుడు ఓ తొట్టిలో పడుకోబెట్టి ఇంతవరకు ఏదైనా కప్పితే వాళ్ళు న్యూడ్ గానే అందులో పడుకొని ఉన్నారు అనేటటువంటి ఊహాగానాలు అంటే తెలియని కాలంలో ఉన్నాయి. మరి ఆయనేమో మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, చదువుకున్న వ్యక్తి మరి చదువుకున్న వ్యక్తి, అంటే ఇంతవరకు పూలు చల్లుకొని పడుకుంటే న్యూడ్ గా పడుకోబెట్టి పూలు చల్లారు సినిమా షూటింగ్ లో అనేటటువంటి ఆలోచన చేస్తారంటే మరి ఆయన యొక్క ఆలోచన పరిజ్ఞానం ఎంత ఉందన్నది కూడా మనం ఆలోచించాలి కదా. అదే ఇంతవరకు ఆయనే అంటున్నారు ఇంతవరకు పూలు చల్లుకొని పడుకుంది అని, అంటే పూల కింద డ్రెస్ ఉండదు అనేటటువంటి ఆలోచన ధోరణి ఎంత ఎంత గొప్పగా ఉంది, ఎంత జ్ఞానంతో కూడి ఉంది అన్నది అర్థమవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ మీరు ఈ పాయింట్, నాకు ఎవరు పరిచయం లేదండి, అసలు నాకు తెలియదండి, ఆయన ఎప్పుడు చూడలేదండి, నేను ఈ రోజు వీడియోలో చూడటమే తప్ప. అయితే ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలనే చెప్తున్నా, తాడిపత్రి నుంచి భవిష్యత్తులో గానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న వాళ్ళు గానీ ఎవరు తెర మీదకి రావద్దు. ఇన్ కేస్ వస్తే గనక తెర మీద కనిపించే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ గా పరిగణించబడతారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దృష్టిలో. కాబట్టి తాడిపత్రి మహిళలు ఎవరు కెమెరాల ముందుకు రావద్దు, దయచేసి తెరల మీద కనిపించొద్దు. ఎందుకంటే ఆయన భాషలో అని చెప్పారు, సినిమా వాళ్ళు ప్రాస్టిట్యూట్లు అని చెప్పేసి. కాబట్టి తెర మీద కనిపించే వాళ్ళు ప్రాస్టిట్యూట్లు కాబట్టి తాడిపత్రి నుంచి దయచేసి భవిష్యత్తులో ఎవరు రావద్దు, అందరూ పతివ్రతలుగా మీ భర్తలతో మాత్రమే సొంతంగా ఉండమని కోరుకుంటున్నాను. కానీ మీకు ఆయనకి లేకపోతే మీకు వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఏమైనా పరిచయం ఉందా, వేరే ఏమన్నా నెగిటివిటీ ఉందా? డైరెక్ట్గా మీరు ఎవరో తెలియకుండా మీరు ఒక వర్డ్ తప్పుగా ఎక్కడ మాట్లాడినట్టు ఎవరికీ అనిపించలేదు, దానిలో ఆయనకి అంత కోపం రావడానికి, ఆ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కుసంస్కారం, అజ్ఞానం, అహంకారం, అధికార మదం, ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఎందుకంటే చెప్తున్నా కదా, పెద్ద మనిషి ఎవరో నాకు తెలీదు, నాకు అసలు సంబంధమే లేదు. జేసీ పార్క్ అంటే వాళ్ళ ఇంటి పేరు మీద ఉన్నదన్న సంగతి కూడా నాకు ఈ రోజు తెలిసిందే తప్ప నాకు ఇంతకు ముందు అయితే నాకు తెలియదు. నేను జేసీ పార్క్ అందులోని చెప్పడం కూడా జరిగింది, ఇదే ఏదో క్లోజ్డ్ కమ్యూనిటీలో జరిగిందంటే నేను కామెంట్ చేసిండే దాన్ని కాదని కూడా చెప్పాను కదా. అది ఆ పెన్నా నది ఒడ్డు ప్రాంతంలో ఇక్కడ గంజా కేసులు చాలా దొరుకుతున్నాయి. అక్కడ కొంతమంది విచ్చలవిడిగా గంజాలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో పొలిటికల్ ప్రెజర్స్ తో వాళ్ళు కూడా కేసులు పట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఆఖరికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పాలిటీషియన్స్ కి సప్లై చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కొనసాగుతుంది. అది పోలీసుల యొక్క చేతగానితనం కాదు, పోలీసుల యొక్క అసహాయత, నిస్సహాయత అట్లాంటిది. కానీ ఒకటి ఐ డు అగ్రీ విత్ యూ ఏంటంటే, ఆ 31st రోజు అంతమంది ఆడపిల్లలు కొన్ని వేల మంది అక్కడికి వచ్చారంటే వాళ్ళందరూ క్షేమంగా వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళాలంటే డెఫినెట్గా అది కష్టమైన పనే, అంత ఈజీ కాదు. పోలీసులు కూడా ఏం బ్లేమ్ చేయలేవు, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు, మొత్తం అన్ని చోట్ల వేడిగా అవుతుంటాయి, అంతమందికి ప్రొటెక్షన్ ఇస్తూ వెళ్ళాలంటే కష్టమైన పనే. సో ఆ వార్ మీరు చేశారు, అది ఒక పాజిటివ్గా తీసుకోలేకపోవడానికి రీజన్ వేరే ఏమైనా ఉంటుందా అని అడిగారు, మీరు ఆన్సర్ చేశారు. నా పాయింట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి లాస్ట్ 1-2 monthsగా గొడవలు అవుతున్నాయి. జమ్మలమడుగుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారితో నేరుగా గొడవలు అయ్యాయి, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటూ వార్నింగ్లు ఇవ్వడం, ఎస్పీలకి లేఖలు రాసుకోవడం చూసాం.
తాజాగా ఓకే. మీ మంత్రి సత్యకుమార్ గారి పైన కూడా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో భారతీయ ఓకే. జనతా పార్టీతో నాయకత్వంతో ఉన్న గొడవల కారణంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంటారని చెప్పి అనుకుంటున్నారా? అయిండొచ్చండి. ఎందుకంటే ఈ గొడవలు నాకు నిజంగా తెలీదు. బికాజ్ నేను ఆంధ్ర పాలిటిక్స్ గాని, లేకపోతే తెలంగాణ పాలిటిక్స్ గాని నేను పట్టించుకోవట్లేదు అసలు. టు బి ఆనెస్ట్లీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్ పాలిటిక్స్ లో లేను. నేను ఏదన్నా నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే నేను దేశంకి సంబంధించింది, లేకపోతే విధానాలకు సంబంధించింది మాట్లాడుకుంటూ వస్తున్నాను. అండ్ వీళ్ళ గొడవలు ఏంటో నాకు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో జీరో నాలెడ్జ్. కాకపోతే సహజంగా ఏంటంటే ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది రాజుల కాలంలో జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. సో ఆడవాళ్ళను అడ్డు పెట్టుకొని ఇప్పుడు చాలా అసహ్య పదజాలంతో వీళ్ళు రంగంలోకి దిగారు. అందులోనూ ఆయన వయసుకి ఇలా మాట్లాడడం, దాన్ని ఎంతో మంది అభినందించడం, సైకోపాత్ నేచర్స్ తప్ప ఇలాంటి ఒక అద్భుతమైన భాషని ఇంకెవరు యూనో ఇంత సంస్కరించే భాషను ఎవరు అప్రిషియేట్ చేయరు. మేబీ ఈ సందర్భం మెంటల్ డిజార్డర్ ఎగ్జాక్ట్లీ మిగతా వాళ్ళు ఎవరు సమర్థించరు దాన్ని. ఎగ్జాక్ట్లీ ఉన్నారండి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా మన సోషల్ మీడియాలో అంటే భారతదేశంలో తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ సైకోపాత్ నేచర్స్ సోషల్ మీడియాలో ఉన్నారంట. ద నంబర్ 1 పొజిషన్ హేట్ కామెంట్స్, అబ్యూజివ్ కామెంట్స్ తెలుగు వాళ్ళే పెడుతున్నారంట. సో మేబీ అలాంటి వాళ్ళు దీన్ని ఒక అంశంగా తీసుకొని అసలు సంబంధమే లేదు. అసలు ఇందులో బీజేపీ ఎందుకు వచ్చింది? మాధవీలత అనే ఒక అమ్మాయి బీజేపీలో ఉండిండొచ్చు, ఇంతకుముందు సినిమా రంగంలో కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఐ మోటివేట్ పీపుల్. నాకు ఇష్టం, నాకు ఏదన్నా ఒక సందర్భం ఒక సంఘటన కనిపిస్తే నేను మోటివేట్ చేస్తూ ఉంటా. అది మహిళలా లేకపోతే అబ్బాయిలా. మొన్న అబ్బాయిల మీద అన్యాయం జరుగుతుంటే అబ్బాయిలకు కూడా సపోర్టివ్ గా మాట్లాడాను. లాస్ అబ్బాయిలకి కరెక్ట్ గా లేవు అని చెప్పేసి నాకు ఏ ధర్మం అనిపిస్తే అది మాట్లాడతాను. ఈ పాయింట్ ని తీసుకొని వాళ్ళు రాజకీయం చేసి బీజేపీ వాళ్ళందరూ 4th కేటగిరీ జెండర్ కి సంబంధించిన వాళ్ళు అని ఆయన మాట్లాడితే దాని మీద యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన మాటల్ని లైట్ తీసుకుందాం. ప్రతిసారి బీజేపీ వాళ్ళది ఒకటే ఉంటుంది, ఎవరు మాట్లాడినా సరే లైట్ తీసుకుందాం, 4 రోజులకు సద్దు మణిగిపోతుంది అనేటటువంటి ధోరణి అయితే అవలంబిస్తూ ఉంటారు. ఈసారి అవలంబించడము కడు శోచనీయం, కడు బాధాకరం. నాకు ఇక్కడ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇంపాక్ట్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒక మహిళ ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీ మీద మాత్రమే కాదు, మీ పార్టీ రాష్ట్ర అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్న యామిని గారి పైన కూడా కామెంట్ చేశారు. ఆమె గురించి కూడా చాలా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, మీ పార్టీ టీడీపీకి వ్యతిరేకమైన పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మీ పార్టీ అధ్యక్షురాలు ఎవరు కనీసం ఎందుకు మహిళలపైన మీ పార్టీకి సంబంధించిన 2 మహిళలపైన ఇటువంటి వ్యాఖ్యలు ప్రభాకర్ రెడ్డి గారు చేస్తే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న మహిళా నాయకురాలు కనీసం స్పందించకపోవడానికి రీజన్ ఏంటండి? అది మీరే ఇంకాస్త గట్టిగా అడగాలి. నేనేమనుకుంటున్నా అంటే అదే మౌనంగా ఉంటే సరిపోతుందిలే, 4 రోజులకి సద్దుమణిగిపోతుంది అనుకునేటటువంటి మూస ధోరణి ఇంకా ఫాలో అవుతున్నారేమో అని అనిపిస్తుంది. లేదు అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే నాకు అనిపిస్తుంది ఎలాగూ అక్కడ తాడిపత్రి ఎమ్మెల్యే కూడా అలయన్స్ పార్టీలో ఉన్నారు కదా, సో నోరు మూసుకొని ఉందాము అని కూడా అనుకొని ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఇది చాలా పోలీసుల నిస్సహాయత అని, ఇది మీ పార్టీ నిస్సహాయతగా కనపడట్లే. పార్టీ పార్ట్నర్ పార్టీకి సంబంధించిన వాడు వచ్చి మిమ్మల్ని 3rd జెండర్ వాళ్ళు అంటే మీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గురించి తప్పుడుగా మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడుతున్న మాధవీలత గారి గురించి ఇంత వల్గర్ కామెంట్ ఏ మహిళ గురించి ఎవరు మాట్లాడినా ఖండించాలి. అటువంటిది మీ పార్ట్నర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి కదండి. అప్పుడే అనిపిస్తుంది అన్నమలై లాంటి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో లీడర్స్ ఉంటే బాగుంటుందని. వెరీ 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 అన్ఫార్చునేట్ అంటే సర్లేండి. ఇప్పుడు నన్ను అన్నందుకు నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఆయన అన్నంత మాత్రాన నా విలువ తగ్గేది కాదు, ఆయన అన్నంత మాత్రాన నా విలువ పెరిగేది కాదు. ఐ బాండ్ విత్ వాల్యూస్, ఐ డై విత్ వాల్యూస్. వాల్యూస్ తో ఉన్న వాళ్ళు ఒకళ్ళు మనల్ని కిందికి దిగజార్చితేనో లేకపోతే మాట్లాడితేనో నా విలువ పెరిగేది తగ్గేది కాదు. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను నాకు మాత్రం తెలుసు. నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. కర్మ విల్ బి బ్యాక్. ఇప్పుడు ఆయనకు ఈ రోజు మాట్లాడినంత మాత్రాన రేపు పోయినంత మాత్రాన కాదు. ఒక ఆడపిల్లని చాలా తప్పు మాటలు మాట్లాడితే అన్యాయంగా అక్రమంగా తరతరాలకి ఆ శాపం తగులుతుంది. నేను ఇది ఖచ్చితంగా కృష్ణ ప్రేమికురాలుగా చెప్తాను. నన్ను ఈ రోజు ఆయన అన్న మాటలకి ఆయనకి ఈ వయసులో ఆయన చావు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది ఘోరమైన చావైనా మరణిస్తాడు, లేదా ఆయన పిల్లలకి ఆయన మనవాళ్ళకి ఆయన మనవరాలకి ఆ శాపం ఖచ్చితంగా తగిలే తిరుగుతుంది. దీన్ని ఎవ్వడు భూమి మీద ఆపలేరు. అబ్బాయి ఈ రోజుల్లో ఇలాంటి వర్తిస్తాయంటే కర్మ ఏ రోజుల్లో అయినా వర్తిస్తుంది, ప్రపంచ వ్యాప్తంగా కూడా వర్తిస్తుంది. కర్మ ఇస్ అ బిచ్, కర్మ విల్ బి బ్యాక్. సో నేను ఆయన మీద ఎలాంటి
చర్యలు తీసుకునేంత శక్తి కెపాసిటీ నాకు లేదు. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ డోంట్ హ్యావ్ పవర్. ఆ మనీ ఉన్న వాళ్ళు, పవర్ ఉన్న వాళ్ళు చేతగాని వాళ్ళలాగా ఆయన చెప్పినట్లు ఫోర్త్ జెండర్ లాగా చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చొని కేవలం కొంతమంది మాత్రం, సత్యకుమార్ గారు ఏదో మాట్లాడారట, మరో ఒకరిద్దరు మాట్లాడారట. ఆ మాట్లాడే వ్యాఖ్యలు మరింత ఫైర్ రాజేశాలాగా ఉండాలి తప్ప ఇలా మాట్లాడి వదిలేసినట్లుగా అయితే ఖచ్చితంగా ఉండకూడదు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజే కాదు, 2021లో నా మీద చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసుకొని ఏమీ చేతగాని వాళ్ళలాగా ఇంట్లో కూర్చోవడం జరిగింది. సో వాళ్ళకి 24/7 పనులు ఉంటాయి, పార్టీకి పనులు ఉండవని నేను అన్నాను. కానీ ఎదుటి వాళ్ళు అసహ్యకరమైనటువంటి కమెంట్స్ చేసినప్పుడు ఖండించవలసిన బాధ్యత కూడా పార్టీ నేతలకు ఉంటుంది. అలా లేకపోవడం కోర్ బీజేపీ ఐడియాలజీని, కోర్ బీజేపీకి సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తూ మాధవిలత మాట్లాడారు. బీజేపీ ఏం కోరుకుంటుంది? నూతన సంవత్సరం మనది కాదు, మన సంవత్సరం కాదు, ఈ వేడుకలు చేసుకోవడం మన సంస్కృతి కాదు అని చెప్తుంది. మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చి ఎంజాయ్ల పేరుతో ఇంకేదో బయట 12 గంటల దాకా తిరగాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అదే కదా మీరు మాట్లాడింది. దాన్ని ప్రొటెక్ట్ చేయడం అంటే బీజేపీ సిద్ధాంతాన్ని ప్రొటెక్ట్ చేయడమే కదా, మాధవిలతను కాదు. ఖచ్చితంగా ఇక్కడ అసలు పార్టీ సిద్ధాంతాన్ని వదిలేసేస్తే భారతీయ సంస్కృతి కూడా వస్తుంది కదా. ఇది భారతీయ సంస్కృతి అనేది ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించింది కాదు. అర్ధరాత్రి 1 గంట వరకు డాన్స్ ఆడవాళ్ళు ఎంజాయ్ చేయకూడదని నేను అన్నాను. నేను అందులోనే చెప్పాను, క్లోజ్డ్ కమ్యూనిటీస్ లో చేసుకుంటారా హ్యాపీగా చేసుకోండి, కానీ సేఫ్ జోన్ ప్రాంతంలో చేసుకుంటే చాలా సంతోషము. అదే చెప్తున్నాను కదా, పుష్ప సినిమాకి ఇలా చచ్చిపోదామని పోయిందా, సినిమా చూసి ఎంజాయ్ చేద్దామని పోయింది. కానీ వెరీ అన్ఫార్చునేట్, అట్లాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇప్పుడు అంటున్నారు. జరగలేదు కదా అంటే జరగలేదు కదా అంటే సంతోషం, జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అన్న దాని మీదే కదా. ఇప్పుడు ప్రికాషన్ కదా నేను చెప్పింది, చెప్పలేదు. బహుశా ప్రికాషన్ వార్నింగ్ లాగా పనికొచ్చి అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారేమో. లేరు అందరూ వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో చాలా మంది మగవారికి కానీ చాలా మంది ఆడవాళ్ళకి కానీ ఏదన్నా అమ్మా మీరు ఇట్లా చెయ్యొద్దు అంటే ఎవరికి ఎక్కదు. పలానా చోట పార్టీ జరుగుతుంది, మందు తాగొచ్చు, ఎగరొచ్చు, డిస్కో చేయొచ్చు, డిస్కో తెక్కుందని అన్నారు కదా ఆయన. అది చేయొచ్చు అంటే పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అందరూ విచ్చలవిడిగా ఉండటానికే సిద్ధంగా ఉన్నారు. నేను దానేమి తప్పు పట్టట్లేదు. ఆయన మాట్లాడిన మాటల నుంచి నేను కొన్ని పాయింట్లు తీసుకొని చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే సినిమా అమ్మాయిని కాబట్టి నేను ప్రాస్టిట్యూట్ ని కాబట్టి తాడిపత్రి నుంచి భవిష్యత్తులో గానీ ఇప్పుడు గానీ ఎవరైనా సినిమాల్లోకి వెళ్ళే ఆలోచన ఉంటే ప్రాస్టిట్యూషన్ లోకి వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి నేను తాడిపత్రి పతివ్రత మహిళలకి, శిరోమణులకి చెప్పాలనుకుంటున్నాను. నా మీద ఏదో కేసు పెట్టారని కూడా చెప్తున్నారు. ఓకే, మహిళల మంచి కోరుకుంటే కూడా మహిళలే కేసు పెడతారు అంటే నేను ఇలాంటి వీడియోలు 100 చేయడానికి సిద్ధంగా ఉన్నాను అండి. 100 కేసులు పెట్టుకోవడానికి కూడా వాళ్ళని రెడీగా ఉండమని చెప్పండి. మీరేమైనా కేసు పెడతారా? మీరేమైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? నేనా ప్రస్తుతానికైతే ఏమీ అనుకోవట్లేదండి, నిజంగా ఏమీ అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో అండి. మనీ ఇగో నాకు ప్రాక్టికాలిటీ తెలుసు. మనీ రౌడీయిజం ఉన్న చోట ఏ కేసులు వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు, ఆడపిల్లల సంరక్షణ అంటూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు కాస్త ఆలోచించాలి. ఇప్పుడు 31st నైట్ల గురించి నేను ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని తప్పు పట్టట్లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతని పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. టీడీపీలో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ టీడీపీలో ఉండి ఏం చేయాలి అనుకుంటున్నారు, ఏం మహిళలకి ఇద్దాం అనుకుంటున్నారు? ఇన్ కేసు అలాంటి జరగలేదనుకో, చంద్రబాబు నాయుడు గారికి ఆడవాళ్ళంటే గౌరవం లేదని నేను అనాల్సి వస్తుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు నన్ను వేసుకుంటారు. పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు అది. సరే, మీ పార్టీ నాయకత్వానికి ఏం చెప్తారు? పార్టీ నాయకత్వానికి అదే చెప్తున్నాను కదా, ఇలా విచ్చలవిడిగా వీడియోలు చేసి నేను అసలు పార్టీ గురించి పార్టీనే ఇన్వాల్వ్ చేయలేదు. నేను బీజేపీ కార్యకర్త అంటే ప్రౌడ్ గా చెప్తా, ఒక బీజేపీ కార్యకర్తగా చెప్తున్నాను. మహిళలు ఎవరు బయటకు వెళ్ళొద్దు ఈ రోజు అని నేను చెప్పలేదు. నేను ఒక సాధారణ ఆడపిల్లగా చెప్పాను. ఒక సాధారణ ఆడపిల్లగా మాట్లాడే హక్కు ఉన్న నాకు పార్టీలకు లింకులు కట్టి నన్ను మళ్ళీ ఒక ఏదో ఏ మాటలైతే అనకూడదు అలాంటి మాటలన్నీ అనేసేసి ఏదో వాళ్ళ భాషలో అన్నారు, ఏదో బట్టలిప్పుకొని తిరిగింది, ప్రాస్టిట్యూట్ ఇట్లాంటి భాష మాట్లాడినటువంటి వ్యక్తిని మీరు ఇంకా పార్టీలో కంటిన్యూ చేయదలుచుకున్నారా? ఈ యొక్క ఇష్యూని తీసుకొని ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని అలయన్స్ మధ్యలో చిచ్చు పెట్టాలనుకొని జగన్ రెడ్డి చాలా మంచోడురా, చాలా మంచోడు అని పొగిడిన వ్యక్తిని ఇంకా మీరు పార్టీలో ఉంచదలుచుకున్నారా? మహిళలకు గౌరవం లేదు, మహిళలు ఎగరండి, డిస్కో తెక్కులు చేయండి, తాడిపత్రి మహిళలకు స్వేచ్ఛ కావాలి, కానీ బయట ఉన్న మహిళలు ఎవరు పతివ్రతలు కాదు, అందరూ పతితలే అని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి, వయసు అయిపోయిన మనిషి, కాలానికి దగ్గర పడుతున్న మనిషిని మీరు పార్టీలో ఉంచుకుంటారా, తీసేస్తారా? ఉంచుకున్నారా అనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మహిళలంటే పెద్ద గౌరవం లేదని నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన భార్యని అసెంబ్లీలో అన్ని మాటలు మాట్లాడినప్పుడు ఆయన మనసు ఎంత బాధపడిందో మేము అర్థం చేసుకున్నాం. మోడీ గారిని ఆయన మీ భార్యను తీసుకొని రండి అన్నప్పుడు మా మనసు బాధపడినా సరే రాష్ట్ర మంచి కోసము
అన్నింటినీ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా దీన్ని ఆయన లైట్ తీసుకొని ఆయన పార్టీలో కంటిన్యూ చేసి ఎలాంటి యాక్షన్ ఏమి ఐ డోంట్ థింక్ సో అండి తీసుకుంటారని చెప్పేసి. ఇవన్నీ రాజకీయాలండి, రౌడీ రాజకీయాలు. సో ఈ రౌడీ రాజకీయాల్లో నేను తలదూర్చదలుచుకోలేదు, కానీ నేనే తప్పు మాట్లాడలేదు. ఇప్పటికీ నేను చేసిన వీడియోలో నేను తప్పు ఉందని నేను అలాంటి వీడియోలు మరో 100 చేస్తా, అన్ని ఊర్ల పేర్లు పెట్టి కూడా చేస్తాను. తగ్గాల్సిన అవసరమే లేదు. డౌన్ అవ్వకండి మాధవీలత గారు, మీరేం తప్పు మాట్లాడలేదు. సమాజం మీతో పాటు ఉంటుంది డెఫినెట్ గా. అసలు భయం అనేది నాకు లేదు అండి. డౌన్ అవ్వకండి. నో ఇష్యూ. జనరల్గా 2 కంపేర్ చేసినప్పుడు జనం డిసైడ్ చేసుకుంటారు ఎవరు ఎటువంటి భాష మాట్లాడారు, ఎవరు ఎటువంటి కల్చర్డ్ వర్డ్స్ వాడారు, ఎవరు కల్చర్ లేకుండా మాట్లాడారు అనేది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని కూడా ప్రజలే చూసుకుంటారు. కాబట్టి మీరేం డౌన్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది మాధవీలత గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం.